సిరాయ్ 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జీ5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. ఒకసారి స్టార్ట్ చేస్తే ఫ్లోలో మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాము. మూవీలో పెద్దగా సస్పెన్స్ ట్విస్ట్లు అయితే ఏమీ ఉండవు, కానీ స్క్రీన్ ప్లేతో మంచిగానే ఎంగేజ్ చేస్తుంది. స్టోరీ విషయానికి వస్తే సీను అలియాస్ విక్రమ్ ప్రభు ఒక ఎస్కార్ట్గా పనిచేస్తుంటాడు. ఎస్కార్ట్ అంటే ఒక ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడం. ఆ ప్రాసెస్లో ఒకరోజు అబ్దుల్ రఫ్ అలియాస్ అక్షయ్ కుమార్ అనే ఖైదీని గుంటూరు జైలు నుంచి కడప కోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అబ్దుల్ రఫ్కి ఎస్కార్ట్గా వెళ్లిన సీనుకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, అసలు అబ్దుల్ రఫ్ జైల్లో ఎందుకున్నాడు, అతని గతం ఏంటి, అతను ప్రేమించిన అమ్మాయి కళ చివరకు ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీలో పోలీస్ వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని సీన్స్ చాలా బాగా చూపించారు. విక్రమ్ ప్రభు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ తన సైడ్ నుంచి వావ్ అనిపించే ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అక్షయ్ కుమార్ స్టోరీ కూడా రొటీన్గానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా డీసెంట్గా చాలా బాగుంది. సాడ్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే జస్టిన్ ప్రభాకర్ ఇచ్చిన బీజిఎం చాలా బాగుంటుంది. మూవీకి హైలైట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ పర్లేదు అనిపిస్తారు. వాళ్ళ పాత్ర పరిధి మేరకు చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీలో పెద్దగా ట్విస్ట్లు లేనప్పటికీ స్క్రీన్ ప్లేతో మంచిగానే ఎంగేజ్ చేస్తుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.